వరధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం సన్న ఒడ్లు, దొడ్డు ఒడ్లు కొనుగోలు చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇక అధిక తూకం లేకుండా ధాన్యం తరలింపునకు రవాణా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పేమెంట్ ఆలస్యం కాకుండా వెంటనే పడేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో సివిల్ సప్లై వరిధాన్యం కొనుగోలుపై మంత్రులు, సీఎస్, జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లను, అదేవిధంగా దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేస్తా ఉంది. దానికి సంబంధించి ఈ రోజు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, చీఫ్ సెక్రటరీ, అన్ని జిల్లా కలెక్టర్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. వేములవాడ నుంచి ఆ వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, అది గన్నె బ్యాగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అధిక తూకం లేకుండా వెంటనే పేమెంట్ వితిన్ 48 అవర్స్ లో ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం. ఏదైనా స్థానికంగా అధికారులు గాని, ప్రజలు గాని రైతులకు కొనుగోలుకు సంబంధించి వారి ఉత్పత్తిని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉంది. మొట్టమొదటిసారిగా గత 3-4 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేనంతగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరు రాకున్నప్పటికీ కూడా ఈ సీజన్ లో హైయెస్ట్ రికార్డుగా ప్రొక్యూర్మెంట్ పంట కూడా వచ్చింది. మరి దానికి సరైన విధంగా వాటర్ రిసోర్స్ ను ఉపయోగించుకోవడం కావచ్చు, ఫార్మర్స్ అంతా కూడా దానికి సహకరించడం కావచ్చు, ఎక్కడైతే వాటర్ వల్ల పంట ఎండిపోయింది అనేటువంటి అవకాశం లేకుండా, విద్యుత్ కోతతోటి పంట ఎండిపోయిందనే అవకాశం లేకుండా రైతాంగానికి అందరికీ అండగా ఉన్నాం. మా ప్రభుత్వం రైతు